సమగ్ర కుటుంబ సర్వే అనేది 1931లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన తర్వాత మనకు స్వాతంత్ర్యం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇవి కూడా ఇట్లాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడంలో వెనుకంజ వేశాయి. ఎందుకంటే అప్పటి నుంచి 75 సంవత్సరాల నుంచి కూడా తక్కువ మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వ పగ్గాలను చేతిలో తీసుకొని ప్రజలని శాసిస్తున్నారు. అయితే ఆ స్వాతంత్ర ఉద్యమం వచ్చినప్పుడు మన బీసీలు పెద్ద నాయకులు అప్పుడు లేకపోవడము, అప్పుడు అంబేద్కర్ లాంటి పెద్ద నాయకులు ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ వాళ్లకు రిజర్వేషన్స్ వచ్చాయి. అప్పుడే ఈ బీసీలకు కూడా సరి అయినటువంటి నాయకులు ఉన్నట్లయితే మహాత్మా జ్యోతిరావు ఫూలే ఈ చాలా సంవత్సరాల క్రితం 18వ శతాబ్దంలోనే ఈ యొక్క రిజర్వేషన్స్ జనాభా ప్రకారంగా ఉండాలనేది తీసుకొచ్చారు. ఆ మహానుభావుని యొక్క ఆశయం మేరకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ, తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల అందరికీ కూడా అంటే జనాభా ప్రాతిపదిక ప్రకారంగా ఈ సమాజ వనరులు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి సంపద ఏదైతే ఉందో చట్టసభల ద్వారా వారికి న్యాయం జరిగేటట్టు చట్టసభలలో కూడా వీరికి ప్రాతినిధ్యం ఉండాలి అని. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు బయట ఉంటున్నారు, చదువు లేనటువంటి వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. చట్టాలు చేసేటువంటి వాళ్ళు మేధావంతులై ఉన్నట్లయితే ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి ఉత్పాదక కులాలు ఉన్నటువంటి యొక్క బీసీలు అధిక సంఖ్యలో మంచి విద్యావేత్తలుగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రాతినిధ్యము రావడానికి ఇది ఒక మార్గం అవుతుందని ఆశిస్తూ ప్రస్తుత గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్లందరికీ, ఎమ్మెల్యేలందరికీ పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉద్యమం సజావుగా జరిగి